ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన సబ్ డివిజన్లోని 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులే కాకుండా ఈ చెక్ పోస్టులను అవాయిడ్ చేస్తున్నారనే ఉద్దేశంతో సర్ప్రైజ్గా మేము వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. డైనమిక్ వెహికల్ చెకింగ్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మన గొల్గొండ అవుట్స్కట్స్ లో మన ఎస్ఐ కేడీపేట తారకేశ్వరరావు, అలాగే ఎస్ఐ గొల్గొండ రామారావు గారు మరియు ఏఆర్ఎస్ఐ వెంకట్రావు గారు, ఇంకా కొంతమంది స్టాఫ్ అంతా కూడా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్తో సర్ప్రైజ్ గా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ మనకి ఒక కార్ ఒకటి వస్తే కార్ ని ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి మన వాళ్ళు చెక్ చేస్తే అందులో ఈ కడపకు సంబంధించిన ముద్దాయిలు ఉన్నారు. కడపకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఎందుకు కడప వాళ్ళు ఈ రూట్ లో ఎందుకు వస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి మన వాళ్ళు జాగ్రత్తగా ఇంట్రాగేట్ చేసి, అలాగే కడప ముద్దాయిలతో పాటు ముర్ల చంటిబాబు అని చెప్పేసి ఈ వంతాడపల్లి జరిలో పంచాయతీ వీళ్ళు కలిసి ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి మన వాళ్ళు కాస్త గట్టిగా ఎంక్వైరీ చేసి చేసేసరికి బాగా గట్టిగా ఎంక్వైరీ చేశారు. కారులోని డోర్ ఫ్రేమ్ ఓపెన్ చేసి హ్యాండిల్ పెట్టుకునే ఏరియాలో 1 కిలో యాషిష్ ఆయిల్, ఇది గాంజా తాలూకా దీన్ని చేస్తారు. ఇది కమర్షియల్ క్వాంటిటీ 1 కిలో వచ్చేసరికి అంటే సుమారుగా 20 కేజీల పైన గాంజా తోటి 40 కేజీల గంజాయి తోటి అయితే ఇంత క్వాంటిటీ ఆఫ్ యాషిష్ ఆయిల్ వస్తుంది. దీన్ని పెట్టి తీసుకొని వస్తున్నారు. ఇది ఏంటి అని అంటే ఈ మధ్య ఈ A3 ముద్దాయి ముర్ల చంటిబాబు అన్నాయను, తర్వాత కడపకి చెందిన చాటకుండ గుర్రయ్య, వీళ్ళిద్దరూ కూడా బద్వేల్ జైల్లో వీళ్ళిద్దరికి పరిచయమైనప్పుడు A2 బయటకు వచ్చిన తర్వాత A3కి బెయిల్ కూడా ఆయన పెట్టాడు. అంటే ఈ చంటిబాబు బెయిల్ పెట్టిన తర్వాత ఆయన తీసుకొని వచ్చి మన 7వ తేదీన ఆయన రిలీజ్ అయ్యాడు బెయిల్ ఇచ్చి. వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా మళ్ళీ ఏజెన్సీకి గాంజా కోసం వచ్చారు. ఇంతకు ముందు కూడా వీళ్ళు ఇదే విధంగా రావడం జరిగింది. వస్తే వీళ్ళు జరెల జీకేవి మండలం జరెల దగ్గర వీళ్ళ తలక వీళ్ళు ఒరిస్సాని సెక్యూర్ చేసుకున్నారు. ఇది సెక్యూర్ తీసుకొని వచ్చి దీన్ని వీళ్ళకి ఇచ్చింది ఒక A1 ముద్దాయి ఉన్నాడంటే ఆయన చాలా కేసులు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన వ్యక్తి, ఆయన ప్రజెంట్ అబ్స్టాండింగ్ లో ఉన్నాడు, అందుకని ఆయన పేరేం చెప్పడం లేదు. ప్రజెంట్ అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది ముర్ల చంటిబాబు, వంతాడపల్లి జరెల్ల, అలాగే చాటకుండ గుర్రయ్య, ఈంది కోరిమామిళ్ళ మండలం గిరినగర్ విలేజ్ కడప అండి. ఈయన చాలా కేసులు ఉన్నాయి మీద. ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది, అట్లాగే హాట్ కేసెస్ కూడా ఒక 2 కేసులు ఉన్నాయి ఆయన మీద. తో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట, ఈ తనక ఫ్రెండ్స్ నాగడసారి కేశవ, అలాగే లక్కీ దాసరి శ్రీహరి, వీళ్ళందరికీ కూడా కోరిమిల్ల గ్రామం కడప. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి కారులో వచ్చి A4తో పాటు ఈ ముర్ల చంటిబాబుతో పాటు ఏజెన్సీకి వెళ్ళి అక్కడ ఈ మన మెయిన్ రోడ్స్ లో ఎక్కడైతే చెకింగ్ ఉంటుందన్న దీంతో ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకొని వస్తున్నారు. ఆ విధంగా మనకి ఈ డైనమిక్ వెహికల్ చెకింగ్ లో మన ఎస్ఎస్ ఇద్దరు కూడా ముందు ఫస్ట్ అప్లికేట్ కావాల్సింది మన వెంకట్రావు గారు అండి, ఏఆర్ఎస్ఐ గారు, ప్లస్ స్పెషల్ బాడీ కూడా చిన్న వీళ్ళందరూ వీళ్ళని సస్పెక్ట్ చేసి వెంటనే ఇంట్రాగేట్ చేయడం. అంటే ఆయన తాలూకా ఫోన్లో గాంజాకు సంబంధించిన ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటోను చూసి మన వాళ్ళు వీళ్ళు గాంజా అఫెండర్స్ అని చెప్పి చాలా డీప్ గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు వాళ్ళు కనిపిస్తారు. ఇందులో మన కేడీపేట సబ్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు, అలాగే గొల్గొండ ఎస్ఐ రామారావు గారు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు డిటెక్ట్ చేశారండి. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎస్పీ గారు కూడా రివార్డ్ రూమ్స్ పెట్టమని చెప్పారు. అఫీషియల్ గా ఇవ్వడానికి వాళ్ళ ఎఫర్ట్స్ కి గుడ్ వర్క్.